సాహితీ ప్రియులకు కొల్లు రంగారావు నమస్కారం. కాలం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైనది. ఎవరైనా ఎన్ని కోట్లు నష్టపోయినా బాధపడరు, కానీ నిజంగా కాలం విలువ తెలిసిన వ్యక్తి ఒక నిమిషమైనా వృధాగా గడపడానికి ఇష్టపడ్డు. మేలైన గతం వర్తమానానికి పునాది. బలమైన వర్తమానం మెరుగైన భవిత వైపు అడుగులు వేస్తుంది. గతం, వర్తమానం, భవిత మంచి చెడుల సకార వికారాల మిశ్రమంగా చెప్పుకోక తప్పదు. మంచి వైపు, సకారాత్మక వైపు మనిషి మొగ్గు చూపాలని కాలం ఎవరికైనా నేర్పిస్తుంది. కవులు నిరంకుశులు. ఒక కవి కాలాన్ని బంధిస్తానంటాడు, మరో కవి కాలాన్ని మించి పరిగెడతానంటాడు. ధ్వనిపరంగా అది మంచిదే కావచ్చు, కానీ కాలాన్ని అధిగమించే శక్తి ఎవరికీ లేదు. ఎవరికి వారు తమ ఇష్టమైన రీతుల్లో కాలం కన్నా తన కవిత్వమే గొప్పదనుకోవచ్చు, కానీ ఆ కవిత్వం నిలబడింది భవిత వైపు బలంగా అడుగులు వేసేది కాలమే నిర్ణయిస్తుంది. కాలం ఎన్నో జీవిత పాఠాలని నేర్పిస్తుంది. ఒక వ్యక్తిని కూర్చోబెట్టినా, ఒక వ్యక్తిని పడగొట్టినా, ఒక వ్యక్తిని నడిపిస్తూ ఎన్నో విలువైన అంశాలు బోధించినా అది కాలమహిమ. నిజానికి ఎవరైనా నిత్య జీవితాన్ని పరిశీలించినట్లయితే ముందు పరీక్ష పెడుతుంది, ఆ తర్వాత జీవితం పాఠాలు నేర్పిస్తుంది అంటారు. కాలం విషయంలోనూ అంతే. నమ్మిన మనుషులే మొదటి గాయంగా మారినప్పుడు కాలం ఒక పాఠం చెప్తుంది. అన్ని చిరునవ్వులు ఎంతమాత్రం నిజం కావని. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోవాల్సిన బాధ్యత మనిషిదే. ఓడిపోయిన రోజుల్లో ఎవరి పేరు వినిపించదు. గెలిచిన రోజున అందరూ తమ వాళ్ళన్నట్లే దగ్గరవుతారు. అప్పుడు కాలం హెచ్చరిస్తుంది. విజయం శబ్దం చేస్తుంది, పోరాటం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. డబ్బు విలువ పుస్తకాల్లో చదివి ఉండొచ్చు, అభిమానం విలువ అవసరంలో తెలుసుకోవచ్చు. అయితే నిత్య జీవితంలో డబ్బే విలువైనదా, కాలం విలువైనదా? డబ్బు ఆడంబరానికి ప్రతీకగా నిలిస్తే, కాలం విలువైన పనులెన్నింటికో వేదికగా నిలుస్తుంది, మనిషికి వెన్నుదన్నుగా ఉంటుంది. నిశ్శబ్దంగా భరించడమే బలం అనుకోవచ్చు, కానీ కాలం చెప్పేది ఏంటంటే అవసరమైనప్పుడు మాట కూడా ఆయుధమే. మాటను కూడా బలంగా వినిపించాల్సిందే. మాట ఒక హెచ్చరిక కావచ్చు, మాట ఒక కేక కావచ్చు, మాట ఒక పాట కావచ్చు, మాట ఒక పొలికేక కావచ్చు. ఆశ కోల్పోయిన రాత్రుల్లో నిద్ర రాని కళ్ళకు కాలం మెల్లగా చెప్పింది, ఇది మాత్రమే ముగింపు కాదు, ఇది మార్పుకు ముందు విరామం మాత్రమే అని. ఎవరినైనా పట్టించుకోని ప్రపంచమే ఆ రోజు నిన్ను కొలుస్తోంది. అప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా, కాలం ఎవరికి శత్రువు కాదు, మిత్రువు కాదు. సిద్ధంగా లేని వాళ్ళకి మాత్రమే కాలం కఠినంగా కనిపిస్తుంది. గాయాలు ఇచ్చింది కాలమే, గాయం మాన్పించేది కూడా కాలమే. అందుకే ఎవరైనా నేర్చుకోవాల్సింది తొందర పడకూడదని, నిజం నిలబడుతుందని, నిజం నిలకడగా తేలుతుందని. ఈరోజు ఎవరైనా బాగున్నారంటే ఆ విజయం అతని సొంతం కాదు, అది ఎన్నో ఓటములు నేర్పించిన బోధన, ఎన్నో ఓటములు గెలుపు వైపు వేయించిన అడుగులు. కాబట్టి ఎవరైనా సరే కష్టాల్లోనైనా నష్టాల్లోనైనా కాలాన్ని తిట్టడం వల్ల ప్రయోజనం లేదు, కాలాన్ని ఎదిరించడం వల్ల ప్రయోజనం లేదు. కానీ ఎవరికి వారు కాలం నేర్పే పాఠాలని తప్పకుండా తల వంచి వంట పట్టించుకోవాల్సిందే. విజయ పథం వైపు అడుగులు వేయవలసిందే.